దొరికింది. గుడ్ మార్నింగ్. దీని రూమ్ ఏది? షూకి ఒక రూమా? ఇది వేసుకుని వచ్చిందే మిస్ ఆంధ్ర మందాగిని, ఆవిడ రూమ్ ఇది. ఓ ఎందుకు సార్? ఇది ఇవ్వటానికి. మీకు ఎందుకు సార్ శ్రమ? నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. డోంట్ టచ్. ఆవిడ రూమ్ ఇది. 420 సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, 240. ఇదిగో ఏదైనా పొరపాటు జరిగిందో తిరిగి వస్తా దీంతో. ఒరేయ్ మీసం ఎదురా? ఇదిగో ఉందిగా. నీ మీసం కాదురా, నా మీసం. నీ మీసమా? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ మిస్ ఆంధ్ర, యువర్ షూ. థ్యాంక్ యూ. నో ఇట్స్ ఓకే. యు నో హూ ఐ యామ్ రాయుడు, రిచెస్ట్ బ్రహ్మచారి ఇన్ ఇండియా. నీ అందం ముందు నా బ్రహ్మచర్య అవుట్. మాకు అర్జెంట్ పని ఉంది, దయచేసి మీరు బయటికి వెళ్తారా? ఏంటయ్యా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ఒక అందమైన ఆడపిల్లని ఫోటో తీయడం కంటే వేరే అర్జెంట్ పని ఏముందయ్యా? ఉందండి. ఏంటయ్యా ఉంటే తప్ప. చూడండి రాయుడు గారు. ఎక్కడ ఎక్కడ? ఉండు. లుక్ దిస్ ఇస్ టూ మచ్. చెప్పిన అర్థం చేసుకోరేంటండి? థ్యాంక్ యూ మిస్ ఆంధ్ర, థ్యాంక్ యూ. ఇవాళ సాయంకాలం 8 గంటలకు మంచి పార్టీ ఒకటి పెట్టుకుందాం. తప్పకుండా రండి. బాయ్. అమ్మయ్యా. ఏంట్రా అమ్మయ్య? నా విగ్గు ఊడిపోయినప్పుడు వాడు ఫోటో తీశాడు. విగ్గు ఊడిపోయిందా? ఇప్పుడు ఎలా? ఎలా? సాయంత్రం 8 పార్టీకి వస్తాడు. ఫోటోలు దగ్గరుండి తీసుకురా. అలాగే. అమ్మో సౌందర్యం వెళ్ళిపోతుందేమోరా. కన్ఫ్యూషన్. హలో, మీరు భలేవారండి. ఆ రోజు మీ బర్త్ సర్టిఫికేట్ ఎగిరిపోతే పట్టుకొచ్చి ఇచ్చాను. మీరా? ఆ రోజు కంగారులో మర్చిపోయానండి. నా పేరు ప్రసాద్, మీ పేరు సౌందర్య. డేట్ ఆఫ్ బర్త్ 16/10/1976. ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళారు, సీటు దొరికిందా? హాస్టల్లోనే ఉంటున్నారా? అవునండి. మీరు ఎక్కడ ఉన్నారు? నేను బిజినెస్ పని మీద పక్కనే 5 స్టార్ హోటల్లో ఉన్నానండి. రండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. లేదండి, నాకు టైం లేదు. పర్వాలేదు, రండి రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం కావాలి సార్? నాకే వద్దండి. పర్వాలేదు, 2 ఐస్ క్రీమ్ పట్టరా. మీరేం చేస్తుంటారు? నేనా? గాల్లో ఏమైనా ఎగిరిపోతుంటే పట్టుకుంటూ ఉంటానండి. అది కాదండి, బిజినెస్ ఏమైనా? బిజినెస్? ఎస్, బిజినెస్ అలాంటిది. అదే, ఏం బిజినెస్ చేస్తుంటారు? మాటలు అమ్ముకోవడం. మాటలు అమ్ముకోవడమా? అదేంటి? క్యారెక్టర్స్ తగినట్టుగా మాట్లాడడం. మరి బిజినెస్ లో మాట్లాడమే గొప్ప కదా. రోజు ఎన్నో డైలాగులు చెప్తుంటారు కానీ మీకు ప్రత్యేకంగా ఒక డైలాగ్ చెప్పాలందండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కంప్యూటర్ జాతకం చూపించానండి. మీ జాతకం అదిరిపోయింది. పనిలో పని మీ జాతకంతో పాటు నా జాతకం కూడా కలిపి చూపించానండి. అది ఇంకా అదిరిపోయిందండి. అంటే మన ఇద్దరి జాతకాలు కలిసిన ఆనందంలో ఆ పక్కనే వెయింగ్ మిషన్ ఉంటే దాంట్లో కాయిన్ వేశానండి. అందులోంచి ఒక కార్డు వచ్చిందండి. అందులో ఏముందో తెలుసా అండి? ఏముంది? అంటే మొట్టమొదటిసారి కలవగానే ఇలా మాట్లాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు చాలా సార్లు మనం కలుసుకున్న ఫీలింగ్ ఉందండి. అందుకే చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే మీకు నచ్చితే సిగ్గుపడి పారిపోతారు, నచ్చకపోతే నా చెంప పగిలిపోతుంది. చెప్పమంటారా? చెప్పండి. సౌందర్య, ఐ లవ్ యూ. అమ్మో చచ్చాను.
కలిశాడు హ్యాండ్సమ్ చెప్పాడే వెల్కమ్ విప్పాడే హృదయం ఆ చూపే స్వీట్ అతగాడే నీటు ఐ లవ్ యు అంటూ ఊదాడే ఫ్లూటు కుర్రాడు చాకే మనసిచ్చేసాడే నాకే ప్రతి మాట జోకే నేనవునంటే ఇక ఓకే మొదలొద్ది ఛాన్స్ చేసే రొమాన్స్ మొదలెట్టు డ్యాన్స్ లేట్ అయితే లాసు అతగాడే గ్రేటు తిప్పొద్దే ప్లేటు లవ్వే తన రూటు నువ్వే తన పేటు చెయ్యొద్దే లేటు ఇక రానేదే ఏ లోటు వచ్చే ఇక డౌటు నువ్వు కాదన్నావు అవుటు మై డియర్ మేడం కలిశాడు హ్యాండ్సమ్ మొదలొద్ది ఛాన్స్ చేసే రొమాన్స్ సాయంత్రం సినిమాకి పిలిచాడే రమ్మని రానంటే వినడింకా ఏం చేయనే బాసుని సరదాగా తీర్చేవే కుర్రాడి ఆశని చీకట్లో తగిలించి తన చెయ్యికి చేయని బలవంతం చేస్తాడే రమ్మంటూ రూముకి మొహమాటం పెడతాడే ఆ ఇవ్వాలంటూ కౌగిలి అతగాన్ని పడగొట్టు అడ్వాన్స్ కిస్సుతో చేసేవే కనికట్టు ఇక తాపే లేపే లవ్వుతో ఏం చేయనే నేను పని చేయటం లేదే బ్రెయిను వెయ్యాలే లైను చెబుతానే లవ్లీ ప్లాను మై డియర్ మేడం కలిశాడు హ్యాండ్సమ్ మొదలొద్ది ఛాన్స్ చేసే రొమాన్స్ ఆ చూపే స్వీట్ అతగాడే నీటు లవ్వే తన రూటు నువ్వే తన పేటు కుర్రాడు చాకే మనసిచ్చేసాడే నాకే చెయ్యొద్దే లేటు ఇక రానేదే ఏ లోటు మోటారు సైకిల్ పై ఎక్కించి నైసుగా చక్కర్లు కొడుతుంటే ఏం చేయనే జోరుగా గాఢంగా నీ హృదయం ఆనించు వీపుకి టర్నింగ్ తిప్పేవే లైఫే నీ వైపుకి పెడతాడు సెంటర్ లో డ్రైయింగ్ కిస్సులు అబ్బా! జనమంతా చూస్తూ ఉంటే ఏం చేయనేవో అమ్మడు నీ హీరో చెక్కిలిపై లవ్ మార్కు వెయ్యవే నాన్ స్టాప్ ముద్దులతో ఇక ఫుల్ స్టాప్ ను వదిలేయవే ఎట్లాగే ఇప్పుడు చెలరేగాడంటే గురుడు విసిరేవి పొంగు నీ డార్లింగ్ ఇక టంగు మై డియర్ మేడం కలిశాడు హ్యాండ్సమ్ మొదలొద్ది ఛాన్స్ చేసే రొమాన్స్ ఆ చూపే స్వీట్ అతగాడే నీటు లవ్వే తన రూటు నువ్వే తన పేటు కుర్రాడు చాకే మనసిచ్చేసాడే నాకే చెయ్యొద్దే లేటు ఇక రానేదే ఏ లోటు ఏంటయ్యా వెనక వెనకే తిరుగుతున్నావు? డిన్నర్ ఆర్డర్ చేస్తారా? నన్ను చూస్తే తినడానికే వచ్చినట్టు కనిపిస్తున్నానా? నేను వెయిట్ చేసేది నా ఫియాన్సీ మీ సాంద్ర మందాకిని కోసం. పేరు చెప్పు. మందాకిని చెప్పేటప్పుడే ఇంతగా ఉంది, చూసేబట్టే ఏమైపోతావు. ఇదిగో ఆమె వచ్చే వరకు ఈ సైడ్ రాకు. ఆర్డర్ కావాలన్నావు కదా, తీసుకో. గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. ఎస్ సార్. మై మందాకిని ఇస్ కమింగ్. మందాకిని మందాకిని. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రాయుడు. నా మందాకిని వచ్చేసిందా? మందాకిని సార్, 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 సార్. మందాకిని రాలేదు. మందాకిని రాలేదు. నువ్వు ఎందుకు వచ్చావు? తను వెళ్ళమంది కనుక నేను వచ్చాను. ఏంటయ్యా మందాకిని ఎక్కడ? చిన్న ప్రాబ్లం సార్.
ప్రాబ్లం మందాకినికి ప్రాబ్లం అవును సార్. ఏంటయ్యా మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటే డమా మందాకిని పడిపోయిందా? కాదు సార్, ఆంటీ పడిపోయింది. ఆంటీ గురించి ఎవరు అడిగారు? మందాకినికి ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకుపోతుంటే స్ప్రెయిన్ అయింది. మందాకినిగా కాదు, ఆంటీకి. ఆంటీ గురించి చెప్తున్నాం, మందాకినికి ఏమైంది? అదే మందాకిని ఆంటీని పట్టుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది సార్. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు, ముసల్దాన్ని తోసేయి, దాని సంగతి ఎందుకు? అలా కాదు మందాకినికి సార్. ఏమైంది? అసలు ఆంటీ పడిపోవడం వల్ల ఈ గొడవ అంతా వచ్చింది సార్. ఏం మనిషి అయ్యారు? అది మీరు స్పెషల్ గా ప్రింట్ చేయమన్న మందాకిని ఫోటో. ఫోటోలా? ఇటు ఇటు. మందాకిని విషయం అడుగుతుంటే ఏంటయ్యా ఫోటోలు అంటావు? అదే మందాకిని ఆంటీ ఇద్దరు మెట్లెక్కుతుంటేను మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు. ఆ ఆంటీ వల్లే మందాకిని ప్రాబ్లం వచ్చింది సార్. ఇదో ఇంకోసారి ప్రాబ్లం అనొద్దు. ఏం ప్రాబ్లమో చెప్పు. అదే ప్రాబ్లం సార్, స్ప్రెయిన్ అయింది. అసలు బుద్ధుందా నీకు? ఎంత పెద్ద పాయింట్ గురించి మాట్లాడుతున్నావు, మధ్యలో వచ్చి ఫోటోలు ఇస్తున్నావు ఏంటి? బుర్ర లేదు, వెళ్ళవయ్యా. ఇదిగో కరెక్ట్ గా చెప్పు, నా మందాకి ఏమైంది? ఫ్రాక్చరా లేదంటే స్ప్రెయినా? అసలు ఏమైందంటే ఆంటీ ఉన్నారు చూడండి. మళ్ళీ మళ్ళీ ఆంటీ అంటావు ఏంటి? మందాకి ఏమైంది? అయ్యో మందాకిని ఫోటోలు పడిపోయినాయి. మందాకి ఫోటోలా? చెప్పియే, తీరా తీ. మెల్లిగా మెల్లిగా. జై చూడు, ఇదిగో ఇవి మిస్ ఆంధ్ర మందాగిని ఫోటోస్. భద్రంగా దాచిపెట్టు, నా చేత్తోనే ఆమెకి ఇవ్వాలి. వెళ్ళు. అబ్బాయ్ అబ్బాయి, ఇదిగో మందాగిని ఎక్కడ? సార్ కోపడకండి సార్. కోపం కాదు, ఇది ఆయాసం. అయ్యో సార్, అయితే మీరు ఇక్కడే ఉండండి. మందాకిని ఎక్కడుందో చూసి నేనే తీసుకొస్తాను. మందాగినే తీసుకుని రా, ఆ. ఆంటీ తీసుకుని రావద్దు. వెళ్ళు బాయ్. ఐస్ వాటర్ వాటర్ బాయ్. ఏమిటా? తెచ్చేసా. ఏవి? అవునిదేంటి ఒకటే తెచ్చావు? ఇదొక్కటే కొంప ముంచే ఫోటో, మిగతావి కొంప ముంచని ఫోటో. అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను. సరే, మరి నెగిటివ్? సౌందర్య, ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు? మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది, పెద్ద ప్రాబ్లం. ప్రసాద్ తో నీ మ్యారేజ్ కి ఏం ప్రాబ్లం రాలేదు కదా? ఇంచుమించు అలాంటి ప్రాబ్లమే. నేను అర్జెంటుగా ప్రసాద్ని కలవాలి, వస్తాను. ప్రసాద్ అనే ఆయన రూమ్ నెంబర్ ఎంతండి? ప్రసాద్ ఆ, ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరు లేరమ్మా. లేదండి, ఇక్కడే ఉంటున్నట్టు చెప్పారు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్. మాకు తెలీదమ్మా. ప్రసాద్ ప్రసాద్, సౌందర్య ఎప్పుడొచ్చావు? అదేంటి రిసెప్షన్ లో అడిగితే నీ పేరు రూమ్ లేదంటారు? మా మేనేజర్ పేరులో ఉంది. ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కదా. నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి ప్రసాద్. ఇక్కడ కాదు, రూమ్ లో మాట్లాడుకుందాం పదా. ఒక్క నిమిషం ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి రూమ్ కి తెస్తా. ఆ.